యుద్ధం ఆగింది. పైకి పరిస్థితి అంతా కూల్గానే కనిపిస్తున్నా తెర వెనుక రాజకీయం మాత్రం సెగలు కక్కుతోంది. మధ్యప్రాచ్యంలో ఇలానే ఉంది పరిస్థితి. మిడిల్ ఈస్ట్ సరికొత్త శక్తి సమీకరణాలకు వేదిక కాబోతోందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అసలేం జరుగుతోంది? మధ్యప్రాచ్యం 2 గ్రూపులుగా విడిపోతుందా? కొత్త ప్రాంతీయ శక్తిగా ఇరాన్ ఎదుగుతుందా? మిడిల్ ఈస్ట్లో అమెరికా ప్రభావం ఎందుకు తగ్గుతోంది? ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి? యుద్ధం ఆగింది, రాజకీయం మొదలైంది. మిడిల్ ఈస్ట్తో తెరపైకి కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్. మధ్యప్రాచ్యం 2 గ్రూపులుగా విడిపోనుందా? ఎవరితో ఎవరు, ఎవరికి ఎవరు, గ్రూపులేంటి? గల్ఫ్ దేశాలు అమెరికాకు బై బై చెప్పేస్తాయా? అమెరికాపై గల్ఫ్ దేశాలకు నమ్మకం పోయిందా? శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ సంతకాలు చేశాయి. ఈ డీల్ విషయంలో పాక్తో పాటు ఖతార్ మధ్యవర్తిత్వం వహించాయి. ఫైనల్ గా యుద్ధం ఆగింది. పశ్చిమాసియాతో పాటు ప్రపంచం కూడా నెమ్మదిగా నార్మల్ అవుతోంది. అయితే ఆగింది యుద్ధం మాత్రమే. రాజకీయం అంతకు మించి సెగలు కక్కుతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. యుద్ధం పూర్తిగా ఆగిపోతే మధ్యప్రాచ్యంలో సరికొత్త పొలిటికల్ ఈక్వేషన్స్ తెర మీదకు రావడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పునరుద్ధరించేలా ఇరాన్తో కలిసి ప్రాంతీయ దేశాలు కొత్త భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయన్న ఖతార్ ప్రధాని మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇరాన్ విషయంలో ఖతార్ సఖ్యత వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇరాన్తో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిల్వలు అయిన పార్స్ గ్యాస్ ఫీల్డ్ను పంచుకోవడమే దీనికి కారణం. ఖతార్ దిగుమతులు, ఎగుమతులు అన్నీ హర్ముజ్ మీద ఆధారపడి ఉంటాయి. ఇకటు అమెరికా సెంట్రల్ కమాండ్కు కూడా ఖతార్ ఆతిథ్యమిస్తోంది. ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య పశ్చిమాసియా సంక్షోభంలో ఖతార్ కీలక మధ్యవర్తిగా ఎదిగింది. దీంతో కొత్త భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఖతార్ ప్రధాని మాటలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడిన తర్వాత ప్రాంతీయ భద్రతా వ్యవస్థ పూర్తిగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాంతీయ భద్రత కోసం అమెరికా మీద ఎక్కువగా ఆధారపడిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు కొత్త భాగస్వాముల కోసం చూస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల సెక్యూరిటీ విషయంలో అమెరికా ప్రధాన భాగస్వామిగా ఉంది. దీంతో ఇరాన్ను ఆ దేశాలు ప్రధాన ముప్పుగా చూసేవి. కట్ చేస్తే అరబ్ స్ప్రింగ్ అంటే నార్త్ ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో నిరసనలు మొదలైన తర్వాత భద్రతపై అమెరికా ఆసక్తి తగ్గించిందని, చైనాను ఎదుర్కొనేందుకు ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఎక్కువ దృష్టి పెట్టిందనే అనుమానం గల్ఫ్ దేశాల్లో గత కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ సందేహాలు కాస్త తగ్గినట్లు అనిపించినా పశ్చిమాసియా యుద్ధం తర్వాత మళ్లీ కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి కౌంటర్గా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆయుధ సామగ్రి మీద ఇరాన్ దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలు చాలా వరకు నష్టపోయాయి. దీంతో తమ భద్రతను అమెరికా ఆశించిన స్థాయిలో కాపాడలేకపోయిందని కొందరు గల్ఫ్ నేతలు ఓపెన్ గానే విమర్శించారు. అమెరికా విషయంలో గల్ఫ్ దేశాలు అసంతృప్తిగా కనిపిస్తున్న వేళ ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం మరింత కలకలం క్రియేట్ చేసింది. ఇరాన్ దాడుల్లో బహ్రెయిన్లోని తమ స్థావరం దెబ్బతినడంతో కువైట్, సౌదీ అరేబియాలో సైనిక ఉనికిని తగ్గించి కొన్ని కార్యకలాపాలను ఇజ్రాయెల్కు మార్చే అంశాన్ని అమెరికా పరిశీలిస్తుందనే ప్రచారం గల్ఫ్ దేశాల్లో మరింత అసంతృప్తి రేపాయి. ఇకటు పశ్చిమాసియా యుద్ధం పూర్తిగా ఆగిపోయి శాంతి ఒప్పందం అమలై ఆంక్షలను ఎత్తేస్తే మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణాలే మారిపోవడం ఖాయం. తన చమురు, సహజ వాయువును ఇరాన్ స్వేచ్ఛగా ప్రపంచ మార్కెట్కు విక్రయించగలదు. నిలిచిపోయిన బిలియన్ల డాలర్ల ఆస్తులు తిరిగి అందుబాటులోకి వస్తాయి. పునర్నిర్మాణానికి $300 బిలియన్ నిధులు లభించే అవకాశం ఉంది. ఒమన్తో కలిసి హర్ముజ్ జలసంధిపై నియంత్రణ కొనసాగిస్తే ఆ ప్రాంతంలో బలమైన దేశంగా ఇరాన్ అవతరించే అవకాశం ఉంది.
ఇదే ఇప్పుడు కొత్త ఈక్వేషన్స్ కి కారణం అయ్యేలా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు, వేస్తున్న అడుగులతో భవిష్యత్తులో మధ్యప్రాచ్యం 2 గ్రూపులుగా విడిపోవడం ఖాయంగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఖతార్, ఒమన్, ఇరాన్ కలిసి ఓ గ్రూపుగా బాండింగ్ మరింత స్ట్రాంగ్ గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న ఖతార్ గతంలో ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంది. ఇకటు సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలతో విభేదాలు ఉన్నాయి. వీటితో పాటు ఇరాన్తో గ్యాస్ క్షేత్రాలను పంచుకోవడం, హర్ముజ్ జలసంధిపై ఆధారపడడం లాంటి కారణాలు ఈ 3 దేశాలను మరింత దగ్గర చేసే అవకాశాలు ఉంటాయి. దీంతో భవిష్యత్తులో ఇరాన్ నుంచి వచ్చే భద్రతా ముప్పును కూడా తగ్గించుకోవచ్చని ఖతార్ భావించే ఛాన్స్ ఉంది. మరోవైపు సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఈజిప్ట్ కూటమిగా బలపడే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా సౌదీపై ఈజిప్ట్ ఎక్కువగా ఆధారపడుతోంది. ఇకటు సౌదీకి సరిహద్దు దేశమైన కువైట్ కూడా ఈ గ్రూపుకు దగ్గరయ్యే అవకాశం ఉంది. సౌదీ, పాక్ రక్షణ సంబంధాలు దశాబ్దాల నాటివి. గత ఏడాది కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందంతో అవి మరింత స్ట్రాంగ్ అయ్యాయి. 2023లో చైనా మధ్యవర్తిత్వంతో సౌదీ, ఇరాన్ మధ్య రాజీ కుదిరిన లేటెస్ట్ యుద్ధంతో 2 దేశాల మధ్య విశ్వాసానికి మళ్లీ బీటలు వారాయి. ఇకటు గల్ఫ్ లో మరో కీలక దేశమైన యుఏఈ పరిస్థితి మరింత భిన్నంగా కనిపిస్తోంది. ఆ దేశం కూడా ఇరాన్ దాడుల ప్రభావాన్ని ఎదుర్కొన్న సౌదీ అరేబియాతోనూ ఈ మధ్య విభేదాలు పెరిగాయి. ఇకటు ఇజ్రాయెల్తో ఉన్న సంబంధాలు గల్ఫ్ దేశాలతో కంపేర్ చేస్తే యుఏఈని ప్రత్యేకంగా మారుస్తున్నాయి. ఓవరాల్ గా మధ్యప్రాచ్యంలో యుద్ధం ఆగిపోయినా రాజకీయ చదరంగం మాత్రం వేడెక్కుతోంది. అమెరికా, ఇరాన్, చైనా, గల్ఫ్ దేశాల మధ్య మారుతున్న సమీకరణాలు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలను, చమురు మార్కెట్ను ప్రభావితం చేసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొత్త గ్రూపులు, కొత్త వ్యవస్థలు, యుద్ధం పూర్తిగా ఆగిపోయి శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చాక మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో సంచలనాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యం 2గా విడిపోతే చైనాకు భారీ ప్లస్ అవుతుందా? డ్రాగన్ కంట్రీ ప్రభావం ఎలా పెరిగే ఛాన్స్ ఉంటుంది? అసలు అక్కడి పరిణామాలతో మనకేంటి? భారత్కు లాభమా, నష్టమా? ప్రపంచ రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? మిడిల్ ఈస్ట్ 2గా విడిపోతే జరిగేదేంటి? ఇది చైనాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? మిడిల్ ఈస్ట్ లో డ్రాగన్ ప్రభావం పెరుగుతుందా? మధ్యప్రాచ్యం విడిపోతే మనకు ఏంటి? ఈ గ్రూపులతో భారత్కు లాభమా, నష్టమా? శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ కూడా మార్కెట్లోకి రాబోతూ ఉండడంతో చమురు ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇకటు పశ్చిమాసియా యుద్ధం చాలా రాజకీయ సమీకరణాలను మార్చేసేలా కనిపిస్తోంది. అమెరికా మీద నమ్మకం లేదు అన్నట్లుగా గల్ఫ్ దేశాలు కనిపిస్తూ ఉంటే శాంతి ఒప్పందంతో ఇజ్రాయిల్ అసంతృప్తితో ఉంది. నిజానికి పశ్చిమాసియా యుద్ధం ఆగిపోవాలని ప్రపంచం అంతా కోరుకుంటే దాన్ని బహిరంగంగా స్వాగతించని ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్. ఈ డీల్ ఆపేందుకు ప్రయత్నాలు చాలానే చేసినట్లు కనిపించింది ఇజ్రాయెల్. చర్చలు అనుకున్న ప్రతిసారి దాడులకు విరుచుకుపడడం, ఇరాన్కు కోపం తెప్పించడం, ఇవే పరిణామాలు కనిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు ఎలాగోలా ఒప్పందం కుదిరింది. దీంతో ఇజ్రాయెల్ హ్యాపీగా కనిపించడం లేదు. యుద్ధం ద్వారా తాము సాధించాలనుకున్న ప్రధాన లక్ష్యాల్లో చాలా వరకు నెరవేరలేదని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం అమెరికాతో ఇజ్రాయెల్ సంబంధాల విషయంలో చీలిక తీసుకువచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. అమెరికా విషయంలో అసంతృప్తితో ఉన్న అగ్రరాజ్యంతో గల్ఫ్ దేశాలు పూర్తిగా తెంచేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అమెరికాతో భద్రతా సంబంధాలు కొనసాగించినా ఆల్టర్నేటివ్ కోసం అన్వేషించే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో దాడులను నివారించేందుకు ఇరాన్తో కూడా కొన్ని భద్రతా ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేస్తాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భద్రతా వ్యవస్థల్లో భాగంగా మిడిల్ ఈస్ట్ దేశాలు గ్రూపులుగా విడిపోతే ఆ పరిణామాలు చైనాకు ఆర్థికంగా, దౌత్యపరంగా లాభం తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రూపులుగా విడిపోతే గల్ఫ్ దేశాలు చైనా వైపు చూసే ఛాన్స్ ఉంటుంది. ఇది చైనా మల్టీపోలార్ వరల్డ్ వ్యూహానికి సాయంగా నిలిచే ఛాన్స్ ఉంది. అలా అని పూర్తిగా ఆధిపత్యం కాదు.
వ్యాపార పరంగానే చైనా కీలకంగా మారుతోంది, భద్రత విషయంలో కాదు. ఇది మధ్యప్రాచ్యంలో అమెరికా చైనా మధ్య పోటీని మరింత పెంచే అవకాశాలు ఉంటాయి. చైనా అతిపెద్ద చమురు దిగుమతిదారు. మధ్యప్రాచ్య దేశాల నుంచే 40% పైగా ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఇప్పుడు అమెరికాకు దూరమై గల్ఫ్ దేశాలు గ్రూపులుగా విడిపోతే మిడిల్ ఈస్ట్లో చైనాకు స్పేస్ దొరికినట్లే. జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు, ఇరాన్కు చైనా కీలక భాగస్వామిగా మారే ఛాన్స్ ఉంటుంది. కొన్నేళ్లుగా ఇరాన్తో చైనా వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసింది. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు డ్రాగన్ సపోర్ట్ ఇవ్వడం కూడా ఇందులో భాగమే. అదే సమయంలో జీసీసీ దేశాలతోనూ ద్వైపాక్షికంగా మంచి సంబంధాలను కొనసాగించింది. తన ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగాన్ని చైనా ఈ ప్రాంతం నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ కంటే గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువ చమురును కొనుగోలు చేస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో చైనా ప్రభావం మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే చైనా ఆర్థిక భాగస్వామిగా, ఆయుధాల సరఫరాదారుగా వ్యవహరించిన ప్రత్యక్ష సైనిక కూటముల్లో చేరే అవకాశాలు తక్కువే. దీంతో ప్రాంతీయ దేశాలు తమకంటూ కొత్త భద్రతా వ్యవస్థను రూపొందించుకునే దిశగా అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం భారత్ మీద భారీ ప్రభావం చూపించింది. ఇంధన అవసరాల కోసం విదేశీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడమే దీనికి కారణం. హర్ముజ్ క్లోజ్ చేయడంతో రవాణా నిలిచిపోయి ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించింది. ఇక దేశంలో గ్యాస్ కొరత కనిపించింది. వస్తువుల ధరలు పెరిగాయి, మార్కెట్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం భారత్కు ప్రయోజనకరంగా మారింది. అయితే మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి సమీకరణాలు ఏర్పడుతున్నాయన్న ప్రచారంతో భారత్ ఏం చేస్తుందనేది హాట్ టాపిక్గా మారింది. అన్ని గ్రూపులతో బ్యాలెన్స్డ్గా సంబంధాలు కొనసాగిస్తూ ఏ ఒక్క శిబిరానికి బహిరంగంగా మద్దతు ఇవ్వకుండా తన సంప్రదాయ విదేశాంగ విధానాన్ని భారత్ మరింత జాగ్రత్తగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా పశ్చిమాసియాలో యుద్ధమాగింది. మధ్యప్రాచ్యంలో కొత్త రాజకీయం ఊపిరి పోసుకుంటోంది. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ప్రపంచాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందనేది హాట్ టాపిక్గా మారింది.